దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈస్టర్ పండుగ తరపున మీ అందరికీ మరొకసారి నా శుభములు, హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఈస్టరు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభములు తెలియజేసుకుంటూ, ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి మనము ధ్యానం చేసుకుందాం. రండి, బైబిల్ తీయండి అందరూ. అపోస్తల యోహాను శుభవార్త 20వ అధ్యాయము 13వ వచనాన్ని మనందరం కూడా ఒకసారి చదువుకుందాం. అందరు కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఈరోజు అంశం ఏంటంటే పునరుత్థాన సందేశం. పునరుత్థాన సందేశాన్ని సంబంధించినటువంటి ఒక వాక్యాన్ని ఈరోజు మనం చదువుకుందాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన ఈలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిశువులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపమును క్షమించుదురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ లేఖన భాగం మేము చదువుకుని ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈస్టర్ పండుగ దీవెనలు మా అందరికీ అందించి నీవే మమ్మల్ని నీ ఆత్మచేత నడిపించుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ చెప్పండి అందరు కలిసి ఒకసారి. ఆమెన్. హల్లెలూయా. పునరుత్థాన సందేశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, యేసు లేచిండు. యేసు ప్రభు మరణాన్ని గెలిచిండు. యేసు ప్రభు సమాధిని గెలిచి లేచాడు. ఆయన విజయ వీరుడు, ఆయన జయశాలి, ఆయన సాతాన్ని గెలిచినటువంటి వాడు. సాతాన్ని మరణం చేత ఓడించి, సాతాన్ని జయించి, మరణాన్ని జయించి, మరణపు ముళ్ళును విరిచి ఆయన గెలిచినవాడు, జయించినవాడు అని మనం అనేక సందర్భాల్లో వింటున్నాం, అనేక సందేశాలలో వింటున్నాం. యేసు ప్రభు కూడా అన్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగముల వరకు నేను సజీవుడనై ఉన్నాను. మరణపు యొక్కయు పాతాళ లోకపు యొక్కయు తాళపు చెవులు నా యొద్ద ఉన్నాయి. నేను మొదటివాడను, నేను కడపటివాడను, నేను జీవించువాడను, నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగముల వరకు నేను సజీవుడను అని యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది దైవజనులు, గొప్ప గొప్ప భక్తులు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పారు. ఆయన మరణాన్ని గెలిచి లేచినటువంటి దేవుడు. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును
ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దృష్టుల చేతికి అప్పగించితిరి, సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. యేసుక్రీస్తు ప్రభువుని లేపెను. యేసుక్రీస్తు ప్రభు లేచెను. యేసుక్రీస్తు ప్రభు లేచినట్టుగా అనేక లేఖన భాగాలు బైబిల్లో మనం చదువుకోవచ్చు. ఈరోజు అనేక లేఖన భాగాలు నేను చెప్పడానికి ఇక్కడ లేను, కానీ అనేక లేఖనాలు చెప్పినది ఒకటే, యేసుక్రీస్తు ప్రభు మరణమును గెలిచి మరణమును జయించి లేచినవాడు, పునరుత్థానుడయ్యాడు. పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలం యేసయ్యకు మాత్రమే ఉన్నది, వేరే వాళ్లకు లేదు. రాజులైన, ప్రధానులైన, చక్రవర్తులైన, గొప్ప గొప్ప మేధావులైన, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి చచ్చిపోయాడు. మరణము గెలిచిన వ్యక్తి ఎవ్వరూ లేరు. పునరుత్థాన శక్తి ఒక యేసు ప్రభుకే ఉంది. పునరుత్థాన బలం ఒక యేసు ప్రభుకే ఉంది. ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు రాష్ట్రాలను జయించవచ్చు, దేశాలను జయించవచ్చు, ప్రపంచాన్నే శాసించి జయించవచ్చునేమో, కానీ మరణము జయించినటువంటి వాడు ఏ ఒక్కడు లేడు. అలెగ్జాండరు ప్రపంచాన్ని జయించిన జయవీరుడు కావచ్చు. అలెగ్జాండర్ అంట ఒక జిల్లా, ఒక రాష్ట్రాన్ని కాదు, ఒక దేశాన్ని కాదు, ప్రపంచాన్ని జయించినటువంటి వీరుడు అలెగ్జాండర్. కానీ ఏమి జయించలేకపోయాడు? నువ్వు ఏదైనా జయించవచ్చు, మనుషులను జయించవచ్చు, సాతాను శక్తులను జయించవచ్చు, శ్రమలను జయించవచ్చు, కష్టాలను జయించవచ్చు, బాధలను జయించవచ్చు, పేదరికాన్ని జయించవచ్చు, నీ బలహీనతలను నువ్వు జయించవచ్చు. ఈ లోకంలో ఏదైనా నువ్వు జయించవచ్చునేమో, ఒకవేళ జయించవచ్చునేమో, కానీ ఒక్క విషయంలో నువ్వు ఓడిపోతావు. మరణాన్ని నువ్వు జయించలేవు. ఏ మానవుడు మరణాన్ని జయించలేడు. కోట్ల కోట్ల డబ్బు, కోట్ల కోట్ల డబ్బు, వేల కోట్ల, కోట్ల కోట్ల డబ్బును సంపాదించవచ్చు. రాజ్యాలను జయించవచ్చు, ప్రపంచాన్ని జయించవచ్చు, ఇంకేదైనా జయించవచ్చు, ఇంక ఈ లోకంలో ఏదైనా చేయొచ్చు. కానీ మరణాన్ని జయించడానికి నీకు శక్తి లేదు. అది పునరుత్థాన శక్తి, ఇది పునరుత్థాన బలం ఒక యేసయ్యకే ఉంది. ఆయన మాత్రమే మరణాన్ని జయించాడు. ఆయన మాత్రమే ఈ లోకాన్ని జయించాడు. ఆయన మాత్రమే ఈ శరీరాన్ని జయించాడు. శరీరాన్ని జయించినటువంటి మనిషి లేడు. సాతాన్ని జయించిన మనిషి లేడు. ఈ లోకాన్ని జయించిన మనిషే లేడు. బైబిల్ సెలవిస్తుంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి సాతాను వలన కలిగినవి. మనుషులందరూ కూడా వీటిలో పడిపోయారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములు, దేవతలు అనబడినటువంటి వారు, దేవుళ్ళు అనబడినటువంటి వారు కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములలో పడిపోయారు, చెడిపోయారు, మరణించారు, సమాధి చేయబడ్డారు.
చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కానీ ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మరణాన్ని జయించి నిలబడి ఉన్నటువంటి మహాశక్తిమంతుడు, గొప్ప దేవుడు. ఆయనకు ఒకసారి చప్పట్లు కొట్టగలుగుతారా? ఆయన గొప్పతనానికి. పునరుత్థాన శక్తి కలిగినటువంటి వాడు, పునరుత్థాన బలము, పునరుత్థాన శక్తి అంటే ఏంటిదో నేను ఆలోచిస్తూ ఉన్నాను. పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలము అంటే ఏంటిది? అది మరణమును జయించడం. మరణము జయించడము ఎవరికైనా సాధ్యమవుతుందా? ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. అందరూ చచ్చిపోయారు, అందరూ సమాధి చేయబడ్డారు, ఏ ఒక్కరూ లేవలేదు. సమాధిని గెలిచి లేచినవాడు, మరణాన్ని గెలిచి లేచినవాడు, విజయవీరుడు, జయశాలి ఒకే ఒక యేసు ప్రభు మాత్రమే. చప్పట్లు కొడతారా ఒకసారి? కాబట్టి ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన శక్తి నీకు కావాలి, ఈ పునరుత్థాన బలము నీకు కావాలి, నాకు కావాలి. మనం కూడా ఈ మరణాన్ని జయించి నిత్య జీవంలోనికి వెళ్ళాలి, నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. ఈ మరణమును జయించేటువంటి శక్తి యేసు ప్రభువే ఇస్తాడు. మరణాన్ని తప్పించుకునేటువంటి ఆ శక్తిని, ఆ బలాన్ని ఒక యేసు ప్రభువుకే సాధ్యము. ఆయన మాత్రమే నీకు ఇస్తాడు. ఆయన కృప ద్వారా నువ్వు మరణాన్ని జయించి, ఆయన కృప ద్వారా నువ్వు ఈ లోకాన్ని జయించి, ఆయన కృప ద్వారా నువ్వు సాతాన్ని జయించి, శరీర ఇచ్ఛలను జయించి, శరీర కోరికలను జయించి, సమస్తాన్ని నువ్వు జయించి నిత్యరాజ్యంలో చేరగలవు. కేవలము యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారా, ఆయన ఇచ్చే బలం ద్వారా, ఆయన ఇచ్చే శక్తి ద్వారా. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఎలా చచ్చిపోయాడో మీకు తెలుసా? ప్రపంచాన్నే జయించిన, శాసించినటువంటి అలెగ్జాండరు ఎలా చచ్చిపోయాడు? ఒక చిన్న దోమ కాటు ద్వారా, పాము కాటు కాదు, కత్తిపోటు కాదు, ఒక దోమ కాటు ద్వారా అతడు మంచం బట్టి చచ్చిపోయాడు. అతడు చచ్చిపోయినప్పుడు, అతడు సమాధి చేయబడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయనను పెట్టెలు పెట్టి సమాధి చేస్తున్నటువంటి సమయంలో ఆయన చావకు ముందు చెప్పిన మాట ఏంటి తెలుసునా? నేను చచ్చిపోయినప్పుడు, నా శవాన్ని పెట్టెలు పెట్టినప్పుడు నా చేతులు బయట ఉంచండి. ఎందుకయ్యా నీ చేతులు బయట ఎందుకు ఉంచమంటున్నావు? పెట్టెలు పెట్టి కదా సమాధి చేసేది. లేదు, నా చేతులు బయట ఉంచండి. ఎందుకు మరి అంటే ఆయన చెప్పాడు, నేను సమస్తాన్ని జయించిన, సమస్తాన్ని సంపాదించుకున్న, రాజ్యాలను జయించిన, లోకాన్ని జయించిన, ప్రపంచాన్ని జయించిన, కానీ మరణాన్ని జయించలేకపోయాను. మరణం దగ్గర నేను ఓడిపోయాను. ప్రపంచాన్ని జయించిన నేను ఈ మరణము దగ్గర ఓడిపోయాను. నేను సంపాదించింది ఏది కూడా ఒక పైస మాత్రం కూడా నేను తీసుకొని వెళ్ళలేకపోతున్నాను. అంత వ్యర్థమే. యేసు ప్రభువే, ఆయన ఇచ్చిన రక్షణనే ముఖ్యమైంది. ఇదిగో నేను ఒట్టి చేతులతోనే ఈ లోకంలో నుంచి నేను వెళ్ళిపోతున్నాను అనే అర్థాన్ని తెలియజేయడానికి నా చేతులు బయట పెట్టండి అన్నాడు ఆయన. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఏం సంపాదించినా వ్యర్థమే. యేసయ్యను సంపాదించుకో, జీవాధిపతిని సంపాదించుకో, యేసయ్య ఇచ్చే రక్షణను సంపాదించుకో, నిత్య జీవము సంపాదించుకో, పరలోకాన్ని సంపాదించుకో. మాయమైపోయే అశాశ్వతమైన ఈ లోకం కొరకు పాటుపడకు. శరీర ఇచ్ఛలను చంపు, శరీర కోరికలను చంపు, జయించు, సాతాను శక్తులను జయించు. ఈ లోకాన్ని జయించు. యేసయ్య కృప ద్వారా, ఆయననే శక్తి కలిగినటువంటి దేవుడు, పునరుత్థానుడు, పునరుత్థాన బలము, పునరుత్థాన శక్తి కలిగినటువంటి నిజమైన దేవుని ఈరోజు
మనందరము ఆరాధిస్తున్నాం, ధన్యులం. ఈస్టరు ఆరాధన, ఈస్టర్ సందేశం ఏంటంటే యేసు లేచాడు. యేసు లేచాడు అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? యేసు లేచాడు అనడానికి ఏమైనా సాక్ష్యం ఉందా అంటే ఉన్నది. యేసు ప్రభు వచ్చి శిశువులకు కనబడి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పిన తర్వాత నా చేతులు చూడండి అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ ఆయన? 19వ వచనం చూసినట్లయితే 20వ వచనం చూద్దామా? ఆయన ఇలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా, చూశారు ఏం చూపెట్టాడు ఆయన? శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసు లేచాడనేటువంటి విశ్వాసం లేని వారు కొంతమంది ఉంటారు. యేసు లేచాడు అనేటువంటి నమ్మకం లేని వారు కొంతమంది ఉంటారు. శిష్యుల్లో ఉన్నాడు కదా ఒక ఆయన పేరేంది? యేసు లేచాడు అని చెప్తుంటే నమ్మలేడు. ఆయన పేరేంటి? మీ అందరికి తెలుసు కదా, తోమ భక్తుడు. ఎంత చెప్పినా నమ్మలేదు. యేసు లేచాడంటే నమ్మలేదు. యేసు ప్రభు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చూపించాడంట? తన చేతులను ప్రక్కను చేతుల్లో ఏం కనబడ్డాయి? గాయాలు చూపాడు. ఇగో నా పక్కను చూడండి, బల్లంతో పొడిచిన నా ప్రక్కను చూడండి, నా పాదములు చూడండి, కొరడాతో కొట్టిన నా వీపును చూడండి, లేక ముళ్ళ కిరీటం, నా తలలో ముళ్ళ కిరీటం పెట్టారు కదా, గాయాలు చూడండి బిడ్డలారా, నా శిశువులారా చూడండి, నన్ను నమ్ముకున్న భక్తులారా చూడండి, నీ లేచానా లేవలేదా? మీరే సాక్ష్యం. చూశారు. చూసి ఏమన్నారు తెలిసిన? ఆయన పక్కను ఆయన చేతులను చూసినప్పుడు శిశువులు సంతోషించిరి. హల్లెలూయా, సంతోషించిరి. మీరు కూడా ఒకసారి స్తోత్రం చెప్పండి. సంతోషించారు. నా ప్రభువు లేచాడు. శుక్రవారం రోజున చనిపోయి శనివారం రోజున సమాధిలో ఉండి ఆదివారం ఉదయమునే నా ప్రభువు లేచాడు. సంతోషించారు. ప్రభువు లేచాడు అనడానికి అనేక సాక్ష్యములు ఉన్నవి. ఇందాక మనం చదువుకున్న కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు కూడా మనం చూడొచ్చు. లేఖనములు ప్రకారం లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి యేసు ప్రభు లేచాడని. ఏం సాక్ష్యం ఇచ్చే చూడండి? లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. స్తోత్రం. ఇంకా చెప్పాలంటే అనేక సందర్భాలు అక్కడ ఉన్నాయి. ప్రకటన చదవండి మీరు ఆ వచనాన్ని. ఒక్కసారే కనబడెను, అనేక మందికి ఒకేసారి కనబడెను. చదవమ్మా. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత స్మూత్గా చదవండి. తరువాత ఆయన యాకోబును, అటు తర్వాత అపోస్తులందరికీ కనబడెను. అపోస్తులందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున నాకును కనబడెను. అందరికీ కడపటి వాడనైనా నాకును కనబడెను అని పౌలు చెప్పాడు. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. ఆగండి. ఇదన్నీ యేసు ప్రభు లేచినట్టు సాక్ష్యాలు అనేకములు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దేవదూత చెప్పింది. మనం ఇందాక చదువుకున్నాం కదా మత్తయి సువార్త 28లో దేవదూతలు చెప్తున్నారు ఆయన ఇక్కడ లేడు. ఏమన్నారు వాళ్ళు దేవదూతలు? ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళిపోయాడు. లేడు, లేచినాడు. చూడండి ఖాళీ సమాధిని. ఈరోజు వరకు ఖాళీ సమాధి చూడడానికి వెళ్తున్నారు చాలామంది. సమాధి సాక్ష్యం. యేసుప్రభు లేచాడని ఎవరు సాక్ష్యం చెప్పండి? సమాధి సాక్ష్యం. ఇక్కడ ఉంది చూడండి, మత్తయి సువార్త 28 అధ్యాయము 5-6 వచనాల్లో దేవదూతలు చెప్పారు
ఒక మాట చూడండి. దూత ఆ స్త్రీలను చూచి, దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. యోహాను సువార్త, ఈ సందర్భంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఏముందంటే, అంతటా సీమోను పేతురు అతని వెంబడించి వచ్చి సమాధిలో ప్రవేశించి నారా బట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట నుండి చుట్టి పెట్టబడి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మాను. లోపలికి పోయి చూసిండు సమాధి లోపలికి. అప్పుడు నమ్మాను. సమాధి ఖాళీగా ఉంది. యేసుప్రభు శవము లేదు. రైట్. నేను ఇంకా యేసయ్య పునరుత్థానం గురించి లేచిండు అని చెప్పడం కాదు, కానీ పునరుత్థాన సందేశం ఏంటిదో మీకు చెప్పాలనుకుంటున్నా. హల్లెలూయా. ఆయన లేచిండు, ఇది వాస్తవం. లేఖనాలు చెప్తున్నాయి, దేవదూతలు చెప్పారు, ఖాళీ సమాధి చెప్పింది, అపొస్తలులు చెప్పారు, ప్రవక్తలు భక్తులు చెప్పారు. ఆయన అనేకులకు కనబడ్డాడు. ఎన్ని రోజుల వరకు కనబడ్డాడంటే 40 రోజుల వరకు కనబడ్డాడు. చచ్చిన ఆయన లేచినాక ఎన్ని రోజులు కనబడ్డాడంట? 40 రోజుల వరకు కనబడ్డాడని అపొస్తల కార్యాల్లో మనం చూడవచ్చు. అపొస్తల కార్యాలు అపొస్తల కార్యాల్లో మనం చూడవచ్చు. అపొస్తల కార్యాలు చూడండి. నేను ఆ వచనాన్ని మర్చిపోయాను. నలభై వచనమా? ఒకసారి చూడండి. కాదు, 2:40లో ఒకసారి చూడండి. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి కాదు, ఒకటి 3 చూద్దాం ఒకసారి. అపొస్తల కార్యాలు 1:3లో ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు 40 దినముల వరకు వారికి అగుపడుచు కనబడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తాను సజీవునిగా కనపరచుకొనెను. చాలు, దేవుని స్తోత్రం. ఆయన 40 రోజుల వరకు కూడా అందరి మధ్యలో జీవించాడు. చివరిగా ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు చెప్పాడు, నేను ఎట్లా వెళ్తున్నానో అట్లా తిరిగి వస్తానని చెప్పాడు. ఈరోజు పునరుత్థాన సందేశం 2 మాటలు నీకు చెప్పి ముగించేస్తా. పునరుత్థాన సందేశం ఏంటంటే, యోహాను సువార్తలో మనం చదువుకున్నాం కదా, 20వ వచనం 20. ఆయన ఈలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిశువులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఈరోజు పునరుత్థాన సందేశం ఏంటంటే, ప్రియమైన దేవునిలారా, యేసు లేచిండు అనుకుంటా ఇనుకుంటా కూర్చోవడం కాదు ఇది. నేను చెప్తా ఉంటే మీరు వింటా ఉంటే అసలు ఉద్దేశం ఇది కాదు. ఒకసారి చెప్పాము, విన్నారు. కానీ ఏం చేయాలంట? తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మలను పంపుచున్నాను. చదవండి. నేను మిమ్మును పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఆయన మాట చెప్పి వారి మీద ఊది, శిశువుల మీద ఏం చేశాడు యేసు ప్రభు?
ఊదు అంటే ఏంటిది? ఊదిండు అంటే ఏంటిది? ఇట్లా అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను వారి మీద ఊదగా. ఒకప్పుడు దేవుడు మానవుని తయారు చేసినప్పుడు మానవుని నాసికనందరంలో ఏముదిండు? ఆయన వాని నాసికనందరములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఇప్పుడు కూడా పునరుత్థానమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిష్యులను కలుసుకొని వారికి సమాధానము ప్రకటించి వారితో ఏమన్నాడు తెలుసునా? పునరుత్థాన అసలైన సిసలైన నిజమైన సందేశం ఇదే. మీరు ఎప్పుడైనా వినకపోవచ్చునేమో. ఆయన లేచిండని రోజంతా చెప్పుకోవడం కాదు. యేసుప్రభు చెప్పిన అసలు విషయం ఏంటంటే, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మలను పంపుచున్నానని చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ అని ఊదగా వారు పరిశుద్ధాత్మను పొంది బూదిగంతముల వరకు సాక్షులుగా జీవించారు. హల్లెలూయా. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ దేశాలు ప్రపంచమంతటా వాళ్ళు సువార్తను తీసుకెళ్లారు. ఈరోజు పునరుత్థాన సువార్తను, పునరుత్థాన సందేశాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈ పునరుత్థాన సందేశాన్ని, ఈ సువార్తను, యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానటువంటి సందేశాన్ని ఇతరులకు చెప్పడానికి నువ్వు సిద్ధపడు. ఇతరులకు ఈ సత్యాన్ని చెప్పడానికి సిద్ధపడు. సువార్తను ప్రకటించు. సువార్త పని చేయి. సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఆత్మలను సంపాదించు. దేవుని కొరకు జీవించు. దేవుని కొరకు ప్రయాసపడు. ఆత్మలను సంపాదించడానికి ప్రయాసపడు. అనేక మందిని ప్రభు మార్గంలోనికి నడిపించు. అనేక మందిని ప్రభు వైపు త్రిప్పు. నరకానికి వెళ్ళిపోతున్న ప్రజలను నిత్య జీవం పొందినట్లుగా వాళ్ళని మళ్ళించు. యేసుప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమించెదరో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచిండునని వారితో చెప్పాను. సర్వ అధికారం శిష్యులకు ఇచ్చాడు. ఇదే సందర్భంలో మత్తయి సువార్త 28 అధ్యాయం 19 నుంచి 20 చూడండి. మత్తయి సువార్త 28 అధ్యాయము 19, 20 వచనాలు ఇదే మాట సెలవిచ్చాడు దేవుడు. ఆయన పునరుత్థానమైన తర్వాత చెప్పాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. ఆగండి. మీరు వెళ్ళుడి. ఎక్కడ వెళ్ళాలి? పునరుత్థానమైన తర్వాత యేసు ప్రభు శిష్యులతో ఏం చెప్పాడు? నీతో నాతో ఏం చెప్తున్నాడు చెప్పండి? మీరు వెళ్ళుడి. అమ్మా, ఎక్కడ వెళ్ళండి? సంతకా? కూరగాయలు కొనుక్కోవడానికా? షాపింగ్ మాల్కి వెళ్ళమంటున్నాడా? చెప్పరేంటండి సహోదరులారా? బిజినెస్ వెళ్ళమన్నాడా? ఆయన పునరుత్థానుడై మొట్టమొదటిగా శిష్యులకు చెప్పిన బాధ్యత ఏంటి? పునరుత్థాన ఆజ్ఞ ఇది. బతుకున్నప్పుడు చెప్పిండా? లేచినప్పుడు చెప్పిండా? చావకముందు చెప్పిండా? చచ్చిపోయి లేచినాక చెప్పిండా ఈ మాట? ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై లేచిన తర్వాత ఈ ఆజ్ఞ ఇచ్చిండు. ఇది పునరుత్థాన ఆజ్ఞ. ఈ పునరుత్థాన ఆజ్ఞను మనం పాటించాలి. పునరుత్థాన ఆజ్ఞను మనం పాటిస్తే పునరుత్థాన శక్తిని పొందుతాం, పునరుత్థాన బలాన్ని పొందుతాం. రేపు మరణాన్ని జయించి పరలోకం చేరుకుంటాం. స్తోత్రం చెప్పండి. ఇదే ఈరోజు సందేశం. చాలు, నేను కూడా ముగించేస్తున్నా. ఎంత చెప్పుకున్నా ఏం లాభం? మనం నెరవేర్చకుండా, మనం చేయకుండా ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే లాభం లేదు. చేస్తేనే లాభం. ఏం చేయమన్నాడు యేసయ్య?
19వ వచనం, 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను వెళ్ళండి, లోకంలోనికి వెళ్ళాలి. మార్కు సువార్త 16:16లో క్లియర్గా ఉంది. పునరుత్థానమైన ఆజ్ఞ, పునరుత్థాన ఆజ్ఞ ఇది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. 15 నుంచి చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎప్పుడు చెప్పాడు ఇది? పునరుత్థానం అయినాకనే కదా. ఎప్పుడు చెప్పాడమ్మా ఈ మాట? మనం ఇంటికి వెళ్ళిపోదాం, బిర్యానీ తిందాం. ఈరోజు ఈస్టర్ పండుగ కదా, చికెన్, మటన్, ఫిష్ ఉన్నాయి కదా ఇంట్లో, తిని పడుకోవచ్చులే. కానీ పునరుత్థాన ఆజ్ఞ ఏంటి తెలిసిన? మీరు వెళ్ళి, ఇప్పటి నుంచి వెళ్దాం, వెళ్ళండి. ఎంత దూరం వెళ్ళండి? సర్వలోకమునకు. ఒక్కసారి ఆలోచిస్తే మనం ఏడవక తప్పదు. ఏం దాటి వెళ్తున్నాం మనము? ఏంటి మన బ్రతుకు? ఏంటి మన జీవితం? అసలుకి ఏంటి నా జీవితం? నేను యేసయ్య కొరకు ఏం చేస్తున్నాను? ఇల్లు దాటవా? నీ గ్రామం దాటవా? కనీసం నీ మండలంలో ఉన్న గ్రామాలను నువ్వు దర్శిస్తున్నావా? కనీసం నీ గ్రామంలో ఉన్న మనుషులను ఎప్పుడైనా దర్శించావా? మనము సిగ్గుపడాలి, మనం కన్నీరు కార్చాలి. నా బ్రతుకు వేస్ట్ అనుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయ బిడ్డలారా. నీ చుట్టుపక్కల ఉన్న బిడ్డలకైనా సువార్తను ప్రకటిస్తున్నావా? మీ కాలనీలో ఉన్నటువంటి వారికైనా నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? మీ కాలనీ పేరు శాంతినగర్. మీ శాంతినగర్ కాలనీలో ఉన్న బిడ్డలకు ఎప్పుడైనా సువార్తను ప్రకటించావా? నీ గ్రామంలో ఉన్న వారికి దగ్గరికి వెళ్ళినావా ఎప్పుడైనా? నీ మండలంలో ఉన్నటువంటి గ్రామాలను ఎప్పుడైనా దర్శించావా? కనీసం జిల్లా లెవెలైనా మనము సువార్తను ప్రకటిస్తున్నామా? కొంతమంది భక్తులను దేవుడు గొప్పగా ఆశీర్వదించి రాష్ట్రాలను, దేశాలను, ప్రపంచాన్నే వాళ్ళు శాసించి సువార్తను ప్రకటిస్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనీసం దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత, మనకిచ్చినటువంటి ఏరియా, మనకిచ్చినటువంటి ప్రాంతం, మన పుట్టినటువంటి ప్రాంతం, మన జిల్లా, మనం సువార్తను ప్రకటిద్దాం. వెళ్దాం, వెల్లుడి. మీరు వెళ్ళండి అమ్మా. ఈ రోజు నుంచి అయినా, అయ్యా, ఈ రోజు నుంచి అయినా వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ప్రజల్ని ప్రభు దగ్గరికి. సమరయ స్త్రీ ఎంతమందిని రక్షించింది? పాపాత్మురాలైన సమరయ స్త్రీ ఎంతమందిని రక్షించింది చెప్పరా? ఊరు గ్రామాన్ని ఆమె ప్రభు దగ్గరికి నడిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పునరుత్థాన సందేశాన్ని విన్నాం కదా. పునరుత్థాన సందేశం ఏంటంటే, నేను లేచాను, ఇగో గాయాలు చూడండి, నా ప్రక్కలో ఉన్న గాయం చూడండి. నమ్మిరా? నమ్మినం ప్రభువా. అయితే నమ్మితే తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఇగో పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధాత్మను పొంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు అనేక మంది పాపములను క్షమించండి. మీరు ఎవరిని క్షమిస్తారో వాళ్ళు క్షమించబడదురు. ఎవరి పాపములు మీరు క్షమించరో వారి పాపములు అట్లనే వారిలో. సేవకునికి దేవుడు ఎంత అధికారం ఇచ్చాడో తెలుసునా? సేవకుని బాధ పెట్టొద్దు ఎవరు కూడా. సేవకుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. సేవకుని దయ పొందుకోవాలి. దేవుని దయ ఆయన సేవకుడైన
సేవకుని దయ అవసరమే. ఈరోజు చాలామంది సేవకులను దుఃఖపెడుతున్నారు. ఈరోజు చాలామంది సేవకులను చిన్న చూపు చూస్తున్నారు. సేవకుడు అంటే ఈరోజు కొంతమంది పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు. ఆయనకేం పనిపాట లేదు, ఆయనకేం ఉద్యోగం లేదు, ఊకే సేవ సేవ సేవ. కొంతమంది సేవకులకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సేవకుని ఇంటికి పిలుచుకొని చిన్న కానుకిచ్చి పట్టడంత అన్నం పెట్టి బుక్కేడంత అన్నం పెట్టే పరిస్థితి కూడా ఈ రోజుల్లో చాలామందికి లేదు. వాక్యం ఎరిగిన వారైతే, వాక్యం తెలిసిన వారైతే ఈ పని చేస్తారు. సేవకులను ఏడిపించొద్దు, సేవకులు దుఃఖము కార్చేటట్టుగా ప్రవర్తించొద్దు. మీ పైన నాయకులను ఏడిపించకండి, మీ కాపరిని ఏడిపించకండి. ఏం చేయండి మరి? మీ కాపరికి శ్రేష్టమైనది ఒక భాగము ఇవ్వండి. గలతీ పత్రిక 6:6లో ఈ మాట చెప్తాడు. సేవకుడు మీ ఇంటికి వచ్చినా రాకపోయినా మీరు ఆయనకి ఏమివ్వండి? వాక్యోపదేశము పొందువాడు, వాక్య ఉపదేశం పొందుతున్న మీరు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలెను. ఆగండి. మంద మేపుతున్నవాడు మందపాలు తాగడా? చెప్పరేంటి? మంద మేపుతున్నటువంటి వాడు మందపాలు తాగొచ్చునా తాగరాదా? ద్రాక్ష తోట నాటిన వాడు ద్రాక్ష పళ్ళు తినవచ్చునా తినరాదా? కళ్ళము దొక్కుతున్నటువంటి ఎద్దు గడ్డి తినవచ్చునా తినరాదా? కళ్ళము దొక్కించేటప్పుడు కొంతమంది ఎద్దు మూతికి చిక్కం పెడతారు, అది కూడా తిననీయరు పాపాత్ములు. అది ఇప్పుడు తెలిసింది నాకు, అప్పుడు తెలవలే. అప్పుడు నేను కూడా కళ్ళము దొక్కించిన ఎద్దు మూతిలకు చిక్కం పెట్టినా, అవి మేస్తాయేమో అని. ఎంత కఠినం! వాటిని కళ్ళం తొక్కించడం మాత్రం జరిగింది, కానీ అవి తినకుండా మూతికి చిక్కం పెట్టడం ఎంత పాపాత్ములు చేయవలసిన పనిది. తెలియక చేసిన. కళ్ళము తొక్కుచున్నటువంటి ఎద్దు మూతికి చిక్కం పెట్టరాదు, పెట్టొద్దు. బోధకుడు మీ ఇంటిలో ఉన్న శ్రేష్టమైన పదార్థం తినాలి, మీరు ఇవ్వాలి. అదే ఆశీర్వాదం. భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఏం తీసుకుపోతావు? ఏం తేలే, ఏం తీసుకుపోలే. దేవుని ఆజ్ఞ నెరవేర్చడమే మన బాధ్యత. ఆయన అట్లా చెప్పిండు, అట్లా చేయాలి, అంతే. అట్లా చెప్పిండు, అట్లా చేయాలి. ఈరోజు సేవకుడు నీ పాపములు క్షమిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ సేవకుడు నీ పాపములు క్షమించకపోతే అలా నిలిచి ఉండే ప్రమాదం ఉంది. యేసు ప్రభువే చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభు చెప్పిన మాటని నేను మీకు తెలియజేస్తున్నాను. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊదగా వారు పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి, మీరెవరి పాపములు క్షమించెదరో వారి పాపములు క్షమించబడును, ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో వారి పాపం నిలిచి ఉండును. నేను మీకు అధికారం ఇస్తున్నాను, వెళ్ళండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను ముట్టండి, రోగాలు స్వస్థపరచండి, చనిపోయిన వారిని సైతము లేపండి. ఇదిగో నేను మీకు తాళం చేయించిపోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, నువ్వు పునరుత్థాన శక్తి కలిగిన దేవుడు, నీవు పునరుత్థాన బలము కలిగిన దేవుడు, నీవే మరణము జయించినటువంటి గొప్ప దేవుడు. ఈ భూప్రపంచంలో ఎవరు కూడా మరణము జయించినట్టు డాకాల లేవు ప్రభువా. మరణమును జయించిన నా దేవా, నీ పునరుత్థాన శక్తితో, నీ పునరుత్థాన బలముతో నన్ను మమ్మల్ని నింపండి ప్రభువా. మేము కూడా ఈ మరణాన్ని జయించి, ఈ నరకాన్ని జయించి, సాతాన్ని జయించి, లోకాన్ని జయించి, శరీర ఇచ్చలను జయించి, శరీర కోరికలను జయించి నీ సింహాసనం మందు మేము కూర్చునడానికి కృప దయచేయి.
నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారం జయించిన ప్రతి వానిని నా సింహాసనమందు కూర్చుండబెట్టుదెను. నా సింహాసనమందు కూర్చుండబెట్టుదెను. జయించండి, ఈ లోకాన్ని జయించండి, ఈ పాపాన్ని జయించండి, ఈ సాతాను శోధనలను జయించండి. జయించడానికి మీ కృప ద్వారా మీ పరిశుద్ధాత్మ శక్తి మా అందరికి దయచేయమని, నీ పునరుత్థాన శక్తి మా అందరికి దయచేయమని, నీ పునరుత్థాన బలాన్ని మా అందరికి దయచేయమని, మేము వెళ్ళి అనేకులకు సువార్తను ప్రకటించినట్లుగా మమ్మల్ని నడిపించమని, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మేము సువార్తను ప్రకటించమని, పునరుత్థాన ఆజ్ఞను మేము నెరవేర్చుటకు మాకు సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరిట యేసునామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.